నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్య మంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. ప్రధానంగా సృష్టి మొత్తం కూడా పంచభూతాల శక్తితో నిండి నిబిడీకృతమై ఉంది. పంచభూతాలను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పంచభూతాలలో అద్భుతమైనటువంటి శక్తి భూమాతకు ఉంటుంది. అలాగే పంచభూతాలతో పాటుగా సూర్యచంద్రులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శారీరక ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి, మానసికంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఉపయోగపడే సూర్య మంత్రాన్ని, అలాగే సహన శక్తిని, క్రమశిక్షణను పెంపొందింపజేసే భూమాత మంత్రాన్ని, మానసిక అస్థిరత్వాన్ని తొలగింపజేసుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగపడే చంద్రమంత్రాన్ని, ఈ 3 మంత్రాలను, ఆ మంత్రాల వెనుక ఉన్న మర్మాలను, పౌరాణిక నేపథ్యాలను, ఈ మంత్ర పఠనం వల్ల కలిగే అద్భుత ఫలితాలను నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా శారీరకంగా చక్కటి ఆరోగ్యాన్ని కలిగింపజేసి, మానసికంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగింపజేసి, శరీరంలో చైతన్య శక్తిని కలిగింపజేసే సూర్య మంత్రం గురించి ముందుగా తెలుసుకుందాం. ఓం శ్రీ సూర్యాయ నమః. వేదములో సూర్యుడికి సంబంధించి నమ సవిత్రే జగదేక చక్షుసే అంటూ వర్ణించారు. అంటే సూర్యుడిని జగత్తుకి నేత్రంగా వర్ణించారు. సృష్టి మొత్తానికి కూడా నేత్ర స్వరూపంగా వర్ణించిన సూర్యుడికి సంబంధించిన మంత్రపఠనం చేసినట్లయితే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అందుకే ఓం శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే సూర్య భగవానుడి భార్య పేరు సంజ్ఞాదేవి, సూర్యుడి మామగారి పేరు విశ్వకర్మ. విశ్వకర్మ దేవతల శిల్పి. సూర్య భగవానుడు విపరీతమైనటువంటి తేజస్సుతో ఉన్నప్పుడు ఆయన తేజస్సుని సూర్యుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవి భరించలేకపోతుంది. అప్పుడు సూర్యుడి మామగారైనటువంటి దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మ తన శక్తి సామర్థ్యాలతో సూర్యుడిలో ఉన్నటువంటి శక్తిలో, తేజస్సులో కొంత భాగాన్ని తగ్గిస్తాడు. అలా తగ్గించిన తర్వాత సూర్యుడు తన తేజో కిరణాలతో మానవాళికి అన్ని రకాలైన ప్రయోజనాలను కలిగింపజేశాడు. సూర్యుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సూర్యుడితో జీవన గమనాన్ని కొనసాగించింది. అలా సూర్యుడి మామగారైనటువంటి విశ్వకర్మ సూర్యుడిలో ఉన్నటువంటి తేజస్సులో కొంత భాగాన్ని తగ్గించిన తర్వాత, తేజస్సులో కొంత భాగాన్ని బయటికి తీసిన తర్వాత, అలా బయటికి తీసినటువంటి తేజస్సుతోనే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన సుదర్శన చక్రాన్ని, పరమేశ్వరుడికి సంబంధించిన త్రిశూలాన్ని, సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్నటువంటి వేలనే ఆయుధాన్ని తయారు చేశాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలా విశ్వకర్మ సూర్యుడి తేజస్సును తగ్గించిన తర్వాతే సూర్యుడు 12 ఆదిత్యులు అనే పేరుతో మానవాళికి అవసరమైనటువంటి చైతన్య కిరణాలను అందింపజేసి సృష్టిలో అందరికీ కూడా జీవన గమనం కొనసాగేలాగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తున్నాడని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఈ పౌరాణిక నేపథ్యం వచ్చిన తరుణంలోనే, సూర్యుడి శక్తిని విశ్వకర్మ తగ్గించి ఆయుధాలు తయారు చేసిన తరుణంలోనే ఋషులు దివ్య శక్తితో దర్శించిన అద్భుతమైన మంత్రం ఓం శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్ర పఠనం సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం శ్రీ సూర్యాయ నమః, సృష్టికి మూలమైనటువంటి చైతన్య శక్తిని కలిగింపజేసేటటువంటి, చీకట్లను పోగొట్టి వెలుతురును కలిగింపజేసేటటువంటి సూర్యశక్తి మొత్తం కూడా ఓం అనే ప్రణవాక్షరంతో ప్రారంభమవుతుంది. శ్రీ అంటే శుభానికి సంకేతం. సూర్యుడి అనుగ్రహం మనకు శుభాలను కలిగింపజేయాలని సంకేతంగా శ్రీ అనే అక్షరాన్ని జపిస్తున్నాం. సూర్యాయ నమః. ఇక్కడ సూర్యాయ నమః అంటూ ప్రార్థిస్తున్నామంటే సూర్య భగవానుడు తన తేజస్సును మామగారు విశ్వకర్మ తగ్గించిన తర్వాత సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో 12 పేర్లతో ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి కాంతి కిరణాలతో భక్తులందరినీ అనుగ్రహించాడు అని సూర్య అనే పదంలో ఉన్న అంతరార్థం. అందుకే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, స్పూష,
హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కర అని 12 పేర్లతో సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో సూర్యుడు అనుగ్రహిస్తున్నప్పటికీ ఈ 12 పేర్లలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా సూర్య అనేటటువంటి పదంలోనే ఎక్కువగా ప్రచోదనమవుతుంది. అప్పుడే సూర్యుడు చీకట్లను చీల్చుకొని వెలుతురును కలిగింపజేసి మానవాళికి ఆరోగ్య ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అది సూర్య అనే పదంలో ఉన్న అంతరార్థం. అందుకే చీకట్లను తొలగింపజేసి ద్వాదశ ఆదిత్యుల రూపంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం అనే అర్థంలో సూర్యాయ నమః అంటూ ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సంపూర్ణంగా శారీరకంగా ఉన్న అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మానసిక అనారోగ్యాలు కూడా అధిగమించి సూర్యుడి చైతన్య శక్తిని ప్రచోదనం చేసి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు కానీ 11 సార్లు కానీ జపిస్తే మంచిది. 12 సార్లు జపిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం, ఏకాగ్రత ప్రధానం. సూర్య మంత్రాలు ఆదివారం మాత్రమే జపించాలనే అపోహ చాలామందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో కానీ లేదా సంధ్యా సమయంలో కానీ సూర్యకిరణాలు పడే ప్రదేశంలో నిల్చొని సూర్య మంత్రాలు పఠించడం ద్వారా ఫలితాలు చాలా అద్భుతంగా కలుగుతాయి. సూర్య మంత్రాలను స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో నిరాశ నిస్పృహలు ఎక్కువగా వస్తున్న తరుణంలో, అలజడి ఎక్కువగా వస్తున్న తరుణంలో అవన్నీ తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు పడే ప్రాంతంలో నిల్చొని మంత్రపఠనం చేసినట్లయితే సూర్యుడి చైతన్య శక్తి మనలో ప్రచోదనం అవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అందుకే ఓం శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని సకల మానవాళికి కలిగింపజేస్తుంది. అలాగే పంచభూతాలలో భూమాత శక్తికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భూమి అంటే సహనానికి సంకేతం, క్షమాగుణానికి సంకేతం. భూమాత మంత్రాన్ని పఠించడం ద్వారా మనలో సహనాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, క్షమాగుణాన్ని అలవర్చుకోవచ్చు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ప్రకృతిని దైవంగా భావించి పూజించేటటువంటి సంప్రదాయం ఉంది. ప్రకృతిలో పృథ్వీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భూమి అంటే కేవలం మట్టి మాత్రమే కాదు, ప్రజలందరూ ఆరాధించే దైవం. భూమి అంటే సహన శక్తికి సంకేతం, భూమి అంటే క్రమశిక్షణకు సంకేతం. అందుకే క్రమశిక్షణ పెంపొందింపజేసుకోవటానికి, సహనాన్ని అలవర్చుకోవటానికి భూమాతకు సంబంధించిన మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జపించుకోవాలి. ఓం పృథివ్యై నమః. ఈ మంత్రం వెనుక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం దాగి ఉంది. పురాణాల పరంగా ఒకానొక సమయంలో వేణుడు అనే పేరు కలిగిన మహారాజు ప్రజలందరినీ కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. ప్రజలలో ధర్మ మార్గాన్ని విడిచిపెట్టేలాగా చేస్తాడు, యజ్ఞయాగాదులు లేకుండా చేస్తాడు, దేవతారాధనలు మొత్తం కూడా పూర్తిగా నిషేధం విధిస్తాడు. దేవతారాధనలు లేకపోవటం వల్ల, యజ్ఞయాగాదులు చేయకపోవటం వల్ల సృష్టిలో అనావృష్టి తాండవిస్తుంది, కరువు కాటకాలు పెరిగిపోతాయి. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆకలి బాధతో, అనారోగ్యాలతో సతమతమైపోతారు. అప్పుడు ప్రజలందరూ కలిసి ఆలోచించి ఈ రాజుని పదవీభ్రష్టుణ్ణి చేసి పృథు చక్రవర్తి అనే మహారాజుకి రాజ్యాధికారాన్ని అప్పగిస్తారు. పృథు చక్రవర్తి రాజ్యాధికారాన్ని స్వీకరించగానే ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి ఈ కరువు కాటకాలకి, అనారోగ్యాలకి కారణం యజ్ఞయాగాదులు లేకపోవటమేనని గ్రహిస్తాడు. అందువల్ల మళ్ళీ యజ్ఞయాగాదులు రాజ్యంలో అందరూ చేసేలాగా ఏర్పాటు చేస్తాడు. కరువు కాటకాలు తొలగింపజేయటానికి, ప్రకృతిని సస్యశ్యామలం చేయటానికి, ఔషధాలు తిరిగి పునరుద్ధరణ గావించటానికి, మళ్ళీ భూమి మొత్తం సస్యశ్యామలంగా తొలతూగటానికి భూమాతను ప్రార్థించటానికి బయలుదేరతాడు. అయితే అప్పటికే వేణుడు చేసినటువంటి దుష్కృత్యాల వల్ల భూమాత బాధపడి పృథు చక్రవర్తికి దొరకకుండా ఒక గోవు రూపాన్ని ధరించి పారిపోతూ ఉంటుంది. అప్పుడు పృథు చక్రవర్తి గోమాత రూపంలో ఉన్నటువంటి పృథ్వీని వెతుక్కుంటూ వెళ్ళి
అమ్మా, కేవలం ప్రజల కోసం మాత్రమే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ప్రకృతి మొత్తం సస్యశ్యామలమయ్యేలాగా నీ అనుగ్రహాన్ని కలిగింపజేయమని పృథు చక్రవర్తి భూమాతను ప్రార్థిస్తాడు. అప్పుడు భూమాత సహనానికి ప్రతీక కాబట్టి, క్షమాగుణానికి ప్రతీక కాబట్టి వేణుడు చేసిన తప్పులన్నీ క్షమిస్తుంది. గోమాత రూపంలో పృథు చక్రవర్తికి సమీపంగా వచ్చి పృథు చక్రవర్తిని అనుగ్రహిస్తుంది. అప్పుడు పృథు చక్రవర్తి ఋషులందరితో కలిసి గోవు రూపంలో ఉన్న భూమాతకు నమస్కారం చేసి ఆ ఆవు పాలు పితుకుతాడు. ఆ ఆవు పాల నుంచి మళ్ళీ భూమిలో సమస్త ఓషధులు అద్భుతమైన శక్తిని ప్రచోదనమయ్యేలాగా చేస్తాడు. అప్పటి నుంచి మళ్ళీ వర్షాలు కురిసి పంటలు పండి ప్రకృతి సస్యశ్యామలమయ్యి భూమాత ఆనందంగా వికసిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యజ్ఞయాగాదులు జరిగి రాజ్యంలో ఉన్నటువంటి అనావృష్టి మొత్తం తొలగిపోయిందని పౌరాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే భూమాత క్షమాగుణానికి ప్రతీక, సహనానికి ప్రతీక. అందుకే ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటంతో పాటుగా మనలో సహనాన్ని పెంపొందింపజేయటానికి, క్షమాగుణాన్ని అలవర్చుకోవటానికి భూమాత మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే ఓం పృథివ్యై నమః అనే భూమాత మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జపించుకోవాలి. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ముందుగా ఈ భూమాత మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఏ మంత్రమైనా ఓంకారంతో ప్రారంభించినట్లయితే ఆ మంత్రం యొక్క ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. అకార ఉకార మకార శక్తి సంయోగమైన ఓంకారంతో పృథ్వీ మంత్రాన్ని ప్రారంభిస్తే పృథ్వీ శక్తి మొత్తం కూడా తొందరగా ప్రచోదనం అవుతుంది. పృథివ్యై నమః అన్ని రకాలైన కష్టాలు పోగొట్టి సహనాన్ని అనుగ్రహించే క్షమాగుణానికి కారణమైన భూమాతకు నమస్కారం అనే అర్థంలో పృథివ్యై నమః అంటూ మంత్రాన్ని జపిస్తున్నాం. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఎవరైనా సరే తప్పులు చేసినప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు క్షమించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. జీవితంలో వచ్చే కష్ట నష్టాల నుంచి బయటపడటానికి కూడా ఈ పృథ్వీ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ మంత్రంలో అద్భుతమైన ఆధ్యాత్మిక మర్మం దాగి ఉంది. ఆ మర్మం ఏంటంటే ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా సరే సహనంతో ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి, ఓర్పుతో ఉండాలి, ఎదుటి వాళ్ళని క్షమించగలిగే తత్వాన్ని అలవర్చుకోవాలనే ఆధ్యాత్మిక మర్మము ఈ మంత్రం ద్వారా భూమాత మనకు తెలియజేస్తోంది. ఓం పృథివ్యై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిద్ర లేచిన తర్వాత నేల మీద అడుగులు వేసే ముందు జపించుకోవాలి. అయితే కేవలం పృథ్వీ మంత్రాన్ని వ్యవసాయ సంబంధమైన పనులు చేసేటప్పుడు, భూమిని తవ్వేటప్పుడు, గృహ నిర్మాణం చేసేటప్పుడు మాత్రమే జపించుకోవాలనే అపోహ చాలామందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత నేల మీద అడుగులు వేసేటప్పుడు జపించుకోవచ్చు. దీపారాధన చేసినప్పుడు కూడా ఈ భూమాత మంత్రాన్ని జపించుకోవచ్చు. ఓం పృథివ్యై నమః ఈ మంత్రాన్ని ఆధునిక కాలంలో స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జపించుకోవడం ద్వారా సహనాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, ఏకాగ్రతను సిద్ధింపజేసుకోవచ్చు, క్షమా గుణాన్ని అలవర్చుకోవచ్చు. జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటి నుంచి సులభంగా బయటపడే మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా ఈ భూమాత మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అలాగే మానసికంగా ఉన్నటువంటి చంచల స్థితిని అధిగమించటానికి, మనస్సును ప్రశాంతం చేసుకోవటానికి చంద్రమంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట జీవితంలో ఒత్తిడులు అందరికీ ఎక్కువ అవుతున్నాయి. మానసికంగా వచ్చే ఒత్తిడిని అధిగమించలేక చాలామంది విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ రంగంలోనైనా సరే ఒత్తిడిని అధిగమించటానికి చంద్రమంత్రం విశేషంగా సహకరిస్తుంది. చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. చంద్రుడు మనఃకారకుడు. విరాట్ పురుషుడి హృదయం నుంచి చంద్రుడు ఆవిర్భవించాడు. అందుకే చంద్రమంత్రాన్ని పఠించినట్లయితే మానసికంగా ఉన్న అశాంతి తొలగింపజేసుకొని మానసికంగా ప్రశాంతత పొందవచ్చు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, చంచలత్వాన్ని తొలగింపజేసుకోవటానికి కూడా చంద్రమంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే ఓం శ్రీ చంద్రాయ నమః. ఈ చంద్రమంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉండేవాళ్ళు.
ఈ 27 మంది కుమార్తెలను నవగ్రహాలలో చంద్రుడికిచ్చి దక్ష ప్రజాపతి వివాహం జరిపిస్తాడు. అయితే చంద్రుడికి 27 మంది కుమార్తెలలో రోహిణి అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. రోహిణి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాడు. దాంతో తట్టుకోలేని మిగిలిన కుమార్తెలందరూ కూడా దక్షుడి దగ్గరకు వెళ్ళి విషయం తెలియజేస్తారు. దాంతో దక్షుడికి కోపం వచ్చి తన కుమార్తెలందరినీ కూడా సమానమైన ప్రేమ భావంతో చూడలేదని చంద్రుడికి క్షయరోగివి కమ్మని శాపం ఇస్తాడు. క్షయరోగివి కమ్మని శాపం ఇవ్వటం అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే చంద్రుడి కళలు క్షీణించిపోవటం అని అర్థం. దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం వల్ల చంద్రుడి కళలు రోజు రోజుకు తగ్గిపోవటం ప్రారంభిస్తాయి. దాంతో చంద్రుడు బాధపడి ప్రభాస తీర్థము అనే తీర్థం దగ్గరకు వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు ఆచరిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే మా మామగారు నాకు ఇచ్చినటువంటి శాపం నుంచి నన్ను బయటికి తీసుకువచ్చి నా కళలు వృద్ధి చెందేలాగా అనుగ్రహాన్ని కలిగింపజేయమని పరమేశ్వరుణ్ణి చంద్రుడు ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు తన నుదుటి మీద చంద్రుణ్ణి ధారణ చేస్తాడు. తన శిరస్సు మీద చంద్రుణ్ణి ధరించడం వల్ల పరమేశ్వరుడు చంద్రశేఖరుడయ్యాడు. అప్పటి నుంచి చంద్రుడి కళలు క్షయమవటంతో పాటుగా వృద్ధి చెందటం కూడా ప్రారంభమయ్యాయి. పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుడి కళలు పెరగటం అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. దక్ష ప్రజాపతి శాపం వల్ల పౌర్ణమి నుంచి అమావాస్యకు చంద్రుడి కళలు తగ్గిపోయినప్పటికీ మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమికి పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడి కళలు పెరుగుతూ ఉన్నాయని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ పౌరాణిక నేపథ్యంలో చంద్రుణ్ణి పరమేశ్వరుడు ధరించిన తర్వాత ఋషులందరూ కూడా వాళ్ళ దివ్య శక్తితో చంద్రుణ్ణి దర్శించుకొని ఓం శ్రీ చంద్రాయ నమః అనే మంత్రాన్ని మానవాళికి అందించారు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే ఓం శ్రీ చంద్రాయ నమః సృష్టికి మూలమైన ప్రణవాక్షరం ఓంకారంతో ఈ మంత్రం ప్రారంభమవుతుంది. శ్రీ అంటే శుభానికి సంకేతం. చంద్రుడి శక్తి మనకు సమస్త శుభాలను కలిగింపజేయాలన్న అర్థంలో శ్రీకారంతో ఈ మంత్రాన్ని జపిస్తున్నాం. చంద్రాయ నమః. చంద్రాయ నమః అంటే తన వెలుగు కిరణాలతో మానసికంగా ఉన్న అశాంతిని తొలగింపజేసి మానసిక ప్రశాంతతను కలిగింపజేసే చంద్రుడికి నమస్కారం అనే అర్థంలో ఓం శ్రీ చంద్రాయ నమః అంటూ ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జపించాలి. ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలంటే పౌర్ణమి తిథి ఉన్న రోజు రాత్రి సమయంలో చంద్రుడి సంపూర్ణమైన వెలుగు కిరణాలు ఉన్నప్పుడు ఈ మంత్రం జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పున్నమి నాటి రాత్రి సమయంలో జపించటంతో పాటుగా సోమవారం రాత్రిపూట ఈ మంత్రాన్ని జపించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే చంద్రమంత్రాన్ని చంద్రగ్రహణం ఉన్న సమయంలో మాత్రమే జపించాలని కొంతమందిలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ మాత్రమే, వాస్తవం కాదు. చంద్రగ్రహణం ఉన్న సమయంలో మాత్రమే కాదు, ఎప్పుడైనా పౌర్ణమి రోజు, సోమవారం రోజు ఈ చంద్రమంత్రాన్ని జపించుకోవచ్చు. కొంతమందిలో ఇంకొక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే అసలు చంద్రగ్రహణం ఉన్నప్పుడు చంద్రమంత్రాన్ని జపించరాదనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఇది కూడా వాస్తవం కాదు. చంద్రగ్రహణం ఉన్న సమయంలో చంద్రమంత్రాన్ని పఠిస్తే ఫలితము కొన్ని లక్షల రెట్లు ఉంటుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి చంద్రగ్రహణం ఉన్నప్పుడు జపిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. అలా వీలు కాకపోతే పౌర్ణమి రోజు జపించిన అద్భుత ఫలితాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో చంద్రుడు తల్లికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి ఎవరికైనా సరే తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు, తల్లిగారికి సంబంధించిన ఆందోళనలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చంద్రమంత్రాన్ని పఠించినట్లయితే తల్లిగారికి సంబంధించిన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆధునిక కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు నిరంతరము ఒత్తిడికి లోనవుతున్నారు. నవగ్రహాలలో చంద్రుడు సాఫ్ట్వేర్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన వీటిని అధిగమించడానికి కూడా చంద్రమంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తల్లి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా చంద్రమంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. వ్యవసాయ రంగంలో అరటి, పనస, కొబ్బరి ఇలాంటి పంటలు బాగా పండాలన్నా కూడా చంద్రుడి అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ పంటలు బాగా పండటానికి కూడా చంద్రమంత్ర పఠనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మానసికంగా అస్థిరత్వం, చంచలత్వం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చంచలత్వాన్ని తొలగింపజేసుకోవడంతో పాటుగా సాధారణంగా పిల్లలలో జన్మించినప్పుడు బాలారిష్ట దోషాలు ఉంటాయి.
ఈ బాలారిష్ట దోషాల వల్ల పిల్లలు జన్మించిన తర్వాత 7 సంవత్సరాల్లోపు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలకు బాలారిష్ట దోషాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తొలగింపజేయటానికి కూడా చంద్రమంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా ప్రధానంగా చంద్రుడు జాతకంలో దోషయుక్తమై ఉన్నట్లయితే శీతల సంబంధమైనటువంటి వ్యాధులను కలిగింపజేస్తాడు. జలుబు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం ఇటువంటి శీతల సంబంధమైన వ్యాధులన్నీ మనకు రావటానికి కారణం నవగ్రహాల్లో చంద్రుడి బలం తక్కువగా ఉండటమే. అటువంటప్పుడు జాతకంలో చంద్రబలం తక్కువగా ఉండటం వల్ల ఏర్పడే ఈ రకమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి చంద్రమంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. అందుకే ఓం శ్రీ చంద్రాయ నమః ఈ ఒక్క మంత్రాన్ని పఠించడం ద్వారా ఈ సమస్యలన్నీ అధిగమించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శారీరక ఆరోగ్యాన్ని, చైతన్య శక్తిని కలిగింపజేయటానికి సూర్య మంత్రాన్ని, సహన శక్తిని, క్రమశిక్షణను, తప్పు చేసిన వారిని క్షమించగలిగే గొప్ప మనసును సిద్ధింపజేసుకోవటానికి పృథ్వీ మంత్రము, మానసికంగా ఉన్న అస్థిరత్వాన్ని తొలగింపజేసుకోవటానికి, మానసికంగా ప్రశాంతత పొందటానికి చంద్రమంత్రం. ఈ 3 మంత్రాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ 3 మంత్రాల గురించి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా. ఇంకా మహర్షులు మనకు అందించినటువంటి అద్భుతమైన దివ్య మంత్రాలు, ఆ మంత్రాల వెనుక ఉన్న పరమార్థాల గురించి మరొక దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.